హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోస్ట్ లవ్డ్ వన్స్. ఈ వీడియో అయితే మా కాలేజ్ ఎథ్నిక్ డే సెలబ్రేషన్స్ పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే దాన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఈ వీడియోలో అయితే గేమ్స్ స్టార్ట్ అయిపోయాయండి. స్టార్టింగ్ అయితే నది దడ ఆడిపించారు. నది అంటే ఫార్వర్డ్ వెళ్ళాలి, దడ అంటే బ్యాక్వర్డ్ రావాలి. కాకపోతే వీళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి దడాని ఫార్వర్డ్ రావాలి, నదిని బ్యాక్వర్డ్ రావాలని చెప్పారనమాట. నెక్స్ట్ గేమ్ అయితే టగ్ ఆఫ్ వార్ అనమాట. ఇందులో మేమైతే చీట్ చేస్తామన్నమాట ఎన్సీసీ వాళ్ళు. మేము ఎన్సీసీ కెడెట్స్ అంతా ఒకవైపు వచ్చేసి ఇంకా వేరే స్టూడెంట్స్ అంతా ఒక సైడ్ వదిలేసాము. సో దానివల్ల మాకు పాయింట్స్ వచ్చాయన్నమాట. 3 టైమ్స్ ఆడిపిస్తే అందులో 2 టైమ్స్ మేము విన్ అయ్యాము, 1 టైం వాళ్ళు విన్ అయ్యారు. సైడ్లో అయితే వీళ్ళు ఏదో ఇంకో గేమ్ ఆడుకుంటున్నారు. స్పూన్ నోట్లో పెట్టుకుని దాని మీద ఏదో బాల్ పెట్టుకుని దాంట్లో వేయాలంట. నెక్స్ట్ అయితే మా లెక్చరర్స్కి డబ్ స్మాష్ ఆడిపించారు, లేడీస్ వర్సెస్ జెంట్స్. కొన్ని చిట్టీలు ఉంటాయి, అందులో నుంచి వాళ్ళు ఒక చిట్టి తీస్తే అందులో ఏది ఉంటే అది చేసి చూపించాలన్నమాట. ఇంకా ఆ టీం వాళ్ళు దాన్ని గెస్ట్ చేయాలి, అదైతే ఆడిపించారు. ఈ గేమ్లో అయితే మా జెంట్స్ టీచర్స్ వాళ్ళు విన్ అయ్యారు. కాకపోతే కొంచెం చీట్ చేశారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కాకుండా నాన్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చెప్పారనమాట ఆన్సర్స్. సో నెక్స్ట్ గేమ్లో అయితే ఇలా గ్లాసెస్ని 5 లేయర్స్గా పేర్చాలంట. ఎవ్రీ లేయర్ అలా పేర్చిన తర్వాత ఒక్కొక్క బిస్కెట్ని కంప్లీట్గా తినేసాక మళ్ళీ వచ్చి సెకండ్ లేయర్ని పేర్చాలని చెప్పారు. ఈ గేమ్లో అయితే లైట్ పింక్ షర్ట్ వేసుకున్నారు కదా, ఆసర్ విన్ అయ్యారు. ఆసర్ మా పీటీ సార్ అనమాట.
నెక్స్ట్ గేమ్లో అయితే మా జెంట్స్ ఫ్యాకల్టీ లెక్చరర్స్ని శారీ కట్టుకోమని చెప్పారనమాట. ఇదైతే చాలా ఫన్నీగా ఉండిందండి, మీరు కూడా చూసి కాసేపు నవ్వేయండి. తర్వాత అయితే ఈ సార్ చాలా బాగా కట్టుకున్నారనేసి ఈ సార్కి పెన్ గిఫ్ట్ ఇచ్చారనమాట. గేమ్ అయిపోయాకైతే ఈ సార్ వచ్చారండి, నాకు కూడా శారీ కట్టుకోవడం వచ్చు అని. ఓకే చూద్దాము అని చెప్పి మేము కూడా వెయిట్ చేసాము, కానీ అవుట్పుట్ ఎలా వచ్చిందో మీరే చూడండి. నెక్స్ట్ అయితే 2 డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఉట్టి కొట్టే టాస్క్ అని అన్నారు. పైన చూస్తే ఉట్టి అయితే మాకు ఎక్కడా కనబడలేదు. వాళ్ళని అడిగితే కింద పెడతాము, అక్కడికి వెళ్ళి కొట్టాలని చెప్పారు. కాకపోతే అక్కడ కుండ కూడా పెట్టకుండా బకెట్ పెట్టారనమాట, దాన్ని కొట్టాలంట. నెక్స్ట్ అయితే మా జూనియర్ పార్టిసిపేట్ చేసింది. వాళ్ళు ముందుగానే స్ట్రిక్ట్గా చెప్పారు ఎవరు గైడ్ చేయకూడదు అని, కానీ మేము గైడ్ చేసాం. నెక్స్ట్ అయితే మా మ్యామ్ కూడా పార్టిసిపేట్ చేశారనమాట.
నెక్స్ట్ టాస్క్లో అయితే ఇలా 5 బలూన్స్ ఇస్తారనమాట. వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు ఊది ఆ బలూన్ని వాళ్ళే పగలగొట్టాలంట. అలా ఎవరైతే ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అంట. నెక్స్ట్ ఇంకో గేమ్ ఏదో ఆడిపించారు. ఒక సైడ్ ఒక ప్లేట్లో ఏదో పిండి వేసి పెట్టారు. దాన్ని నోట్లో ఉన్న ప్లేట్ హెల్ప్తో హ్యాండ్స్ టచ్ అవ్వకుండా నోటితోనే ఆ పిండి తీసుకుని ఇంకో సైడ్ ఉన్న ప్లేట్లోకి వేయాలంట. ఇందులోనే ఇంకో రౌండ్ పెట్టారు. అందులో ముగ్గురు ఎన్సీసీ వాళ్ళే వచ్చారనమాట. గ్రీన్ శారీ అండ్ బ్లూ శారీ వాళ్ళు మా సీనియర్స్. ఇంకా పింక్ కలర్ టాప్ వేసుకుంది కదా తనైతే మా జూనియర్ అనమాట. అందులో అయితే మా సీనియర్ గెలిచింది. మా సీనియర్కి కూడా ప్రైజ్ కింద పెన్ ఇచ్చారనమాట. ఇచ్చేసి వెళ్ళిపోతుంటే మ్యామ్ ఒక ఫోటో తీసుకుంటా అని చెప్పన్నాను. మళ్ళీ పిలిచి మరీ ఫోటో తీపించుకున్నారు. అంతేనండి, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.